అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఆలుగడ్డ బ్రెడ్ శాండ్విచ్. ఆలుగడ్డలు బ్రెడ్ ఉంటే సరిపోతుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా శాండ్విచ్ చేశారంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ. ఈ విధంగా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ముందుగా ఇక్కడ నేను ఒక 2 ఆలుగడ్డలు ఇలా ఉడికించినవి పొట్టు తీసి ఇలా స్మాష్ చేసి పెట్టానండి. ఇలా మెదిపి పెట్టాను. ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక అర టీ స్పూన్ పావు బాజీ మసాలా వేస్తున్నానండి. ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అర టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 వేయటం వల్ల ఈ శాండ్విచ్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి నేనైతే. మీరు కారం పొడైనా వేసుకోవచ్చు, లేదా మిరియాల పొడైనా వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగంత కొత్తిమీర ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇది చీజ్ క్యూబ్ అండి. ఇది ఇంట్లో ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇది వేయటం వల్ల కూడా చాలా బాగుంది. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఆప్షనల్ అండి. ఇది వేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది కూడా. ఇలా స్మాష్ చేసి వేయాలి. దీన్ని కూడా తురిమైనా వేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వరకు కెచప్ వేసుకోవాలి. టమాటో కెచప్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నింటిని చక్కగా కలుపుకోవాలి. ఇదంతా మొత్తం కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. నేను ముందు ఒక దానికైతే పైన కొద్దిగా కెచప్ వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీ కూడా పెట్టుకోవచ్చు. మనము ఇలా ఆలుగడ్డది దీనిపైన పెట్టుకోవాలండి. చక్కగా మొత్తం ఈ బ్రెడ్కి అంతా ఇలా నేను చూపించిన విధంగా మొత్తం ఇలా పెట్టుకోవాలి బ్రెడ్ పైన. తర్వాత ఇంకో బ్రెడ్ పెట్టేసి అంతవరకు పొయ్యి పైన ఒక పెనం వేడి చేసుకోవాలి. దానిపైన కొద్దిగా బటర్ వేసుకొని ఈ శాండ్విచ్ని కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో కాల్చుకోండి. అలాగైతే మంచిగా కాలుతుంది. లోపల మనం చీజ్ వేసాం కదా, చీజ్ కూడా చక్కగా మెల్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా బటర్ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన క్రిస్పీగా, లోపల చక్కగా చీజ్ మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.